శివుడు పార్వతీదేవిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? పార్వతీదేవి దేవతలందరికీ పిల్లలు పుట్టకుండా శాపం ఎందుకు పెట్టింది? కుమారస్వామి ఎలా జన్మించాడు? కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరూ ఒకరేనా అనేటటువంటి విషయాలు తెలియాలంటే షణ్ముఖోత్పత్తి తెలుసుకోవాలి. అత్యంత అద్భుతమైన ఘట్టాలలో షణ్ముఖోత్పత్తి ఒకటి. షణ్ముఖోత్పత్తి చదివినా విన్నా వారి పిల్లలు ఆపదల నుండి రక్షింపబడతారు. ప్రత్యేకించి ఏ కారణం చేతనైనా గర్భం నిలవక బాధపడుతున్న వాళ్ళు, గర్భిణీ అయినప్పటికీ కడుపున ఎటువంటి బిడ్డలు పుడతారో తెలియని వాళ్ళు, పిల్లల ఆయుర్దాయం బాగుండాలి అనుకునే వాళ్ళు, సంతానం క్షేమంగా వృద్ధిలోకి రావాలి అనుకునే వాళ్ళు రామాయణాంతర్గతమైన షణ్ముఖోత్పత్తిని విని తీరాలి. విశేషమైనటువంటి పుణ్యం స్కందోత్పత్తి విన్నంత మాత్రాన కలుగుతుంది అని వాల్మీకి మహర్షి అన్నారు. మరి అంతటి అద్భుతమైన షణ్ముఖోత్పత్తి గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడాల్సిందే. అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్వం వజ్రాంగుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆయనకు పుట్టిన కుమారుడే తారకాసురుడు. తారకాసురుడు చాలా శక్తివంతమైన రాక్షసుడు. ఆ తారకాసురుడు సృష్టిలో తనకు సమానమైన బలం కలిగిన వీరుడు లేకుండా ఉండే వరం పొందాలని బ్రహ్మని గురించి తీవ్రమైన తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే చావు లేకుండా ఉండే వరం కోరుకున్నాడు. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు కాబట్టి మరేదైనా వరం కోరుకోమన్నాడు బ్రహ్మదేవుడు. దానికి సరైన తారకుడు శివుడికి పుట్టిన సంతానం, అందులోనూ 7 ఏళ్ల బాలుడి చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ మరణించినటువంటి వరం కోరుకున్నాడు తారకుడు. తారకాసురుడు ఈ విధంగా వరం కోరుకోవడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే దక్ష ప్రజాపతి కూతురు సతీదేవి. సతీదేవి పరమశివుణ్ణి ప్రేమించి తన తండ్రిని ధిక్కరించి కళ్యాణం చేసుకుంది. రాజభవనంలోని విలాసాలను విడిచిపెట్టి సన్యాసి జీవితం గడుపుతూ శివుని ఆరాధన, తపస్సు కోసం తనను తాను అంకితం చేసుకోవడానికి అడవికి పోతుంది. అయితే దక్షుడు యజ్ఞం చేయ సంకల్పించి దేవతలు, రాక్షసులతో సహా సమస్త లోకానికి ఆహ్వానం పంపి తన అల్లుడైన పరమేశ్వరునిపై గల చులకన భావంతో శివునికి మాత్రం ఆహ్వానం పంపడు. దీనికి బాధపడ్డప్పటికీ సతీదేవి తన తండ్రి చేస్తున్న యాగానికి వెళ్లాలన్న కోరికను భర్త అయిన పరమేశ్వరుని వద్ద ప్రస్తావిస్తుంది. దానికి పరమేశ్వరుడు పిలవని పేరంటానికి వెళ్లడం సముచితం కాదని సతీదేవిని వారిస్తాడు. కానీ తన తండ్రి చేస్తున్న యాగానికి వెళ్లాలన్న గాఢమైన కోరిక కలిగిన సతీదేవి వెళతానని పట్టుబడుతుంది. చివరికి భార్య మాట కాదనలేక పరమేశ్వరుడు సమ్మతించి ప్రమద గణాలను తోడిచ్చి దక్షుని యజ్ఞానికి సతీదేవిని పంపుతాడు. ఎంతో సంతోషంగా పుట్టినింటికి పోయిన సతీదేవిని ఎవరూ పట్టించుకోరు, కనీసం పలకరించరు. యజ్ఞానికి వచ్చిన సతీదేవిని గమనించిన దక్షుడు అనేకమైన పదజాలంతో పరమేశ్వరుని దూషిస్తాడు. జరిగిన అవమానం భరించలేక సతీదేవి ఆ యజ్ఞంలో ప్రాణత్యాగం చేస్తుంది. ఆ విషయం తెలిసి కోపోద్రిక్తుడైన పరమేశ్వరుడు వీరభద్రుని సృష్టించి యజ్ఞస్థలికి పంపుతాడు. వీరభద్రుడు విలయతాండవంతో యజ్ఞాన్ని సర్వనాశనం చేసి దక్షుని తల నరికి యజ్ఞగుండంలో పడవేస్తాడు. తరువాత దేవతలందరి ప్రార్థనతో శాంతించిన పరమేశ్వరుడు మేక తలను అతికించి దక్షుని బ్రతికిస్తాడు. జరిగిన దానికి దక్షుడు శివుని క్షమించమని ప్రార్థిస్తాడు. అప్పుడు తాను ఎంతగానో ప్రేమించే తన భార్య లేకపోవడంతో శివుడు చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాడు. దీంతో ఈ ప్రపంచంతో బంధాన్ని తెంచుకొని ఎవరితోనూ సంబంధాలు లేకుండా హిమాలయాలకు వెళ్ళిపోయాడు. అలా దుఃఖంలో శివుడు కొన్ని వేల సంవత్సరాల పాటు ధ్యానంలో మునిగిపోయాడు. అటువంటి సమయంలో శివుడికి పుత్రులు పుట్టడం అసంభవం కాబట్టి తన మరణం కూడా అసంభవమే అన్న ధీమాతో ఆ విధమైన వరం కోరుకున్నాడన్నమాట. అయితే బ్రహ్మ వరం ఇచ్చిన తర్వాత ఆ రాక్షసుడు విజృంభించి అన్ని లోకాల వారిని బాధించడం మొదలుపెట్టాడు. అసుర జన్మ కావడం వలన పుట్టుకతోనే సంక్రమించిన బలానికి ఈ వరబలం తోడు కావడంతో తననెవరూ జయించలేరన్న ధీమాతో తారకాసురుడి ఆగడాలు తట్టుకోలేని విధంగా తయారయ్యాయి. వాడికి మిత్రుడైన శూరపద్ముడు కూడా జతయ్యాడు. ఇద్దరూ కలిసి దేవతలను, మునులను, సాధు ప్రాణులందరినీ నానా హింసలకు గురిచేయసాగారు. తారకాసురునితో యుద్ధం చేయలేక దేవతలందరూ సహాయం కోసం బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు. ఆ రాక్షసుడి నొసట రాత రాసిన విధాతకు తెలియదా వాడినెలా సంహరించాలో? దేవతలకు ఒక ఉపాయం చెప్పాడాయన.
శివుడికి పుట్టబోయే కుమారుడు తప్ప వీడిని మరెవరూ సంహరించలేరు, కాబట్టి మనమందరం కలిసి శివుడిని వైరాగ్యం నుంచి సంసార జీవనం వైపు మళ్లించాలన్నాడు. సన్యాసిగా మారిన శివుడిని మళ్లీ ఈ ప్రపంచంలోకి రావడానికి దేవుళ్ళందరూ ఆదిశక్తి అయిన సతీదేవిని మళ్లీ జన్మించాలని ప్రార్థించారు. దేవుళ్ళ విన్నపంతో సతీదేవి పర్వతరాజైన హిమవంతుడికి అందమైన పుత్రికగా పుట్టింది. పర్వతరాజు పుత్రిక కాబట్టి ఆ బిడ్డకు పార్వతి అని పేరు పెట్టారు. పార్వతీదేవి తన బాల్యంలో ఎంతో ఉత్సాహంగా ఉండేది. అయినప్పటికీ ఆమె పరమశివుని పట్ల అమితమైన భక్తిని కలిగి ఉండేది. తన చిన్నతనంలో కూడా ఆమె తన స్నేహితులతో ఆడుకునే బదులు శివుడిని ప్రార్థించడాన్ని ఇష్టపడేది. అయితే ఒకరోజు పార్వతీదేవి తాను ఎందుకు పుట్టిందనే విషయంతో పాటు శివుడిని పెళ్లి చేసుకోవడం గురించి తన తల్లిదండ్రులకు వివరించింది. పార్వతీదేవి శివుడిని పెళ్లి చేసుకోవాలని ఇంట్లో నుంచి వచ్చేస్తుంది. క్రమం తప్పకుండా పార్వతీదేవి రోజూ సన్యాసిగా మారి ధ్యానంలో ఉన్న శివుడిని చూసేది. ఆమె మళ్ళీ తన కోసం వచ్చిందని శివుడు గ్రహిస్తాడని ఆశగా ఎదురుచూసేది. తాను ఉన్నట్టు శివుడి కోసమే ఎదురుచూస్తున్నట్టు శివుడికి తెలపడానికి ఎంతగానో ప్రయత్నించింది. కానీ ఫలితం లేదు. పార్వతీదేవి మాత్రం అన్నపానీయాలు మానేసి కేవలం పండుటాకులు మాత్రమే తింటూ అపర్ణగా మారింది. సాక్షాత్తు పరమశివుడిని పతిగా పొందాలంటే మాటలా? అందుకే తపస్సు చేయడం మొదలెట్టింది. తన మనస్సును శివునిలో మాత్రమే నిలిపి స్థిరంగా ఉండిపోయింది. ఆమె ఆహారం తీసుకోవడం క్రమంగా తగ్గించి 3000 సంవత్సరాలు తపస్సు చేసింది. పార్వతీదేవి తపస్సు వల్ల విశ్వం దహించుకుపోయింది. అయితే రోజులు గడిచే కొద్దీ దేవతలు ఆందోళన చెందారు. శివునిపై పార్వతీదేవి ఆకర్షణ పనికి రాలేదు. శివుడు ఆమెకు నిరోధకంగా ఉన్నాడు. తారకాసురుని ఎదిరించి ఎంతకాలం నిలదొక్కుకోగలరో తెలియలేదు. కాబట్టి పనులను వేగవంతం చేయడానికి వారు ప్రేమదేవుడైన కామదేవుడిని పిలిచారు. మన్మథ, నువ్వే ఎలాగైనా భార్య విరహంతో వైరాగ్యంలో ఉండి ధ్యానంలో కూర్చున్నటువంటి పరమేశ్వరుడిలో మళ్ళీ ప్రణయ కోరిక రేకెత్తించాలని అన్నారు. అయితే పరమశివుడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మన్మధుడి భార్య రతీదేవి ముందు భర్తను వారించినప్పటికీ లోక కళ్యాణం కాబట్టి సరేనని ఒప్పుకుంది. కామదేవుడు చెరుకు బాణాలతో తన పుష్పవిల్లును ఎత్తుకుని శివుడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి వెళ్ళాడు. మన్మధుడు కాస్త ధైర్యం చేసి తన చెలికాడైన వసంతుని తోడు చేసుకుని పూల బాణాలను శివునిపై ప్రయోగించాడు. ఆ సమ్మోహన బాణాలకు శివుడు క్షణకాలం చలించాడు. కళ్ళు తెరుస్తూనే ఎదురుగా మన్మధుడు. కోపంతో తన 3వ కన్ను తెరిచి మన్మధుడిని బూడిద చేశాడు. అప్పుడు మన్మధుడి భార్య రతీదేవి ఏడుస్తున్నది. ఆడబిడ్డ ఏడుపు చూడలేక శివుడు శాంతించాడు. తన భాగస్వామిని మధ్యలోనే కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో శివుడి కంటే ఇంకెవరికి బాగా తెలుసు. అందుకే తల్లి, దుఃఖించకు, నీ భర్త వేరే శరీరంతో మళ్ళీ జన్మిస్తాడు. అప్పటి వరకు నీ భర్త నీ ఒక్కదానికి మాత్రమే కనిపించేలా వరం ప్రసాదిస్తున్నాను అని వరం ప్రసాదిస్తాడు. ధన్యోస్మి స్వామి అని రతీదేవి శివుడికి ప్రణామం చేస్తుంది. అదే సమయంలో అక్కడికి చేరుకున్న దేవతలు, పరమశివ, తారకాసురుని సంహరించడానికి తమరు ఒక కుమారుని గని మాకు ప్రసాదించాలి. ఆ పుణ్య గడియలకై మేము ఎదురు చూస్తున్నాము అని చెప్పారు. వారు లోక కళ్యాణం కోసం కోరుతున్న కోరిక కనుక శంకరుడు వెంటనే సమ్మతించాడు. శివుడు తన దివ్య దృష్టితో పార్వతీ రూపంలో పుట్టిన సతీదేవిని గుర్తించి ఆమెను పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తాడు. అయితే పార్వతీదేవి ఒక యువరాణి కనుక ఆ ప్రాంతంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించారు. రాజులు, రాణులు, దేవుళ్ళు, దేవతలు ఒకరిని మించి ఒకరు గొప్పగా అందంగా ముస్తాబై వచ్చారు. అప్పుడు పెళ్లికొడుకు శివుడు జడలు కట్టిన జుట్టుతో ఆపాదమస్తకం విభూది రాసుకొని రక్తం కారుతున్న ఏనుగు చర్మాన్ని ధరించి వచ్చాడు. అతని పరివారంలో ఉన్న జీవులందరూ మానవ రూపంలో కాకుండా ఏదో వికృతమైన వక్రీకరించిన రూపాలతో ఉన్నారు. ఎవరికీ అర్థం కాని ఏదో భాషలో వారిలో వారు మాట్లాడుకుంటూ ఏవో శబ్దాలు చేస్తున్నారు. పార్వతీదేవి తల్లి పరమశివుడిని చూసి తన కుమార్తెను అతనికి ఇచ్చి వివాహం చేయడానికి నిరాకరించింది. అప్పుడు పార్వతీదేవి శివుడి దగ్గరకు వెళ్ళి, మీరు ఇలా ఉండడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మీరెలా ఉన్నా పర్లేదు, నాకు కావలసింది మీరు. కానీ మా అమ్మ కోసం కొంచెం ప్రశాంతమైన రూపాన్ని ధరించండి అని వేడుకుంది. ఆయన సరే అని ఒక అందమైన రూపాన్ని ధరించి చక్కగా అలంకరించుకొని వచ్చాడు.
అది చూసి అప్పుడు ఆయన్ని సుందరమూర్తి అన్నారు. అంటే వారు ఆయన లాంటి అందమైన వ్యక్తిని ఎక్కడా చూడలేదు. అప్పుడు పార్వతీదేవి తల్లి కూడా వివాహానికి అంగీకరించింది. తర్వాత భూతగణాలు, దేవతలందరూ, విశ్వసృష్టికర్త బ్రహ్మదేవుడు, శ్రీ మహావిష్ణువు వివాహ అతిథులందరి సమక్షంలో శివపార్వతుల వివాహం పూర్తయింది. అలా దేవతలందరూ ఎన్నో కష్టాలు పడి శివపార్వతులకు పెళ్లి చేశారు. వాళ్ళ సంతానం కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే లోకరీతిని అనుసరించి పార్వతీదేవి గర్భం దాల్చే స్థితి కలగాలంటే సురతకేలి అవసరం గనుక వారిరువురు శృంగారకేలికి సమాయత్తమైనారు. కామసుఖాలలో లీనమై తమదైన శృంగారలోకంలోనికి వెళ్ళిపోయారు. ఈ లోపున తారకాసురుడి పీడ తారాస్థాయిని మించిపోతోంది. లోకాల ఆహాకారం గగనతలాన్ని తాకి ప్రతిధ్వనిస్తోంది. లోకాల మనుగడకు ముఖ్య ఆధారమైన ప్రాణవాయువు సైతం స్తంభించిపోగల దుర్దశ దాపురించింది. అయితే శివుని అంశతో ఏ అవయవం నుంచి అయినా చివరికి జటాజూట చాలనం వల్లనైనా సంతానం కలగడం అతి మామూలు విషయం. కానీ తారకాసురుడు కోరిన ప్రకారం తనను సంహరించు అతడు శివవీర్య సంజాతుడై ఉండాలి. దేవతల్లో మామూలు మానవుల వలె అధోరేతస్ఖలనం ఉండదు. ఊర్ధ్వరేతస్కులు అధోరేతస్కులు అవ్వడానికి ఎంతో కాలం గడపాలి. వాళ్ళిద్దరూ అలా క్రీడించడం మొదలుపెట్టి 100 దివ్య సంవత్సరాలు పూర్తయ్యాయి. వాళ్ళిద్దరూ ఏకాంతం నుండి బయటకు రాలేదు. వాళ్ళకి బిడ్డ పుట్టలేదు. అప్పుడు దేవతలందరికీ ఒక పుట్టరాని బుద్ధి పుడుతుంది. అసలు పార్వతీదేవి శక్తి స్వరూపిణి, పరమశివుడు తేజోపుంజం, మహానుభావుడు. ఇప్పుడు వాళ్ళిద్దరి యొక్క శుక్రశోభితములు కలిస్తే ఇంకెంత తేజోవంతుడవుతాడో. అతడి తేజస్సును ఈ సృష్టి తట్టుకోగలదా? అటువంటి ప్రాణిని మనం చూడడం కుదురుతుందా? ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో దేవతలంతా బుర్ర పాడు చేసుకుంటున్నారు. అదేంటి, శివుడి తేజస్సుతో బిడ్డ కావాలని వద్దు వద్దు అని ఎంత చెప్పినా చాలా కష్టపడి పెళ్లి చేసింది దేవతలే. ఇప్పుడు సృష్టికే ప్రమాదం అని భయపడుతున్నది దేవతలే. వీళ్ళకేమైనా పిచ్చి పట్టిందా అని అనుకోకండి. నిజానికి శివుడి మాయ దేవతలందరినీ కమ్మేసింది. ఒక్క విష్ణు భగవానుడు తప్ప మిగతా దేవతలందరూ ఆ మాయలో పడిపోయారు. వాళ్ళేమి మాట్లాడుతున్నారో, ఎలా ఆలోచిస్తున్నారో వాళ్ళకే తెలియకుండా ఉన్నారు. దాంతో దేవతలందరూ కైలాస ముఖద్వారం దగ్గరే అందరూ మోకరిల్లి పెద్ద పెట్టున కేకలు వేస్తున్నారు. ఓ దేవదేవా, మహాదేవా, లోకములన్నీ రక్షించేవాడా అంటూ పెద్ద పెట్టున ప్రార్థిస్తూ పిలిచారు దేవగణాలు. అప్పుడు అంతఃపురంలో లోపలెక్కడో పార్వతీదేవి యందు అత్యంత అనురక్తుడై సరసక్రీడిలో మునిగి ఉన్నాడు పరమేశ్వరుడు. సరిగ్గా తనకు రేతపతనం జరుగుతున్న సమయంలో దేవతల మొర విని శివుడు బయటకొచ్చాడు. దేవతలంతా ఆయన ఎదుట సాష్టాంగపడ్డారు. దేవదేవా, నీవు పార్వతీదేవితో కలిసి ఏకాంతంలో దివ్య క్రీడను అనుభవిస్తున్నావు. మీ ఇద్దరికి బిడ్డ పుడితే మేము తట్టుకోలేము. అందుకని మీ ఇద్దరూ కలవకుండా తపస్సు చేసుకోమన్నారు. అప్పుడు పరమేశ్వరుడు ఇలా అన్నాడు, మీకు అలాంటి ఇబ్బంది ఉంటే నేను ఎటువంటి భూతమును సృష్టించను, అలాగే వెళ్ళిపోతాను. కానీ నేను ఇప్పటికే 100 దివ్య సంవత్సరములు పార్వతీదేవితో క్రీడించాను. ఆ కారణం చేత నా రేతస్థానం నుండి తేజస్సు కదిలిపోయింది. ఇప్పుడు కదిలిపోయిన తేజస్సు పడిపోతుంది. నేను పార్వతీదేవి యందు వదిలిపెట్టద్దు అని మీరంటున్నారు. మరి నా తేజస్సును ఎక్కడ విడిచిపెట్టను? ఎవరు భరిస్తారు అని అన్నాడు. భరించడం అనగానే వాళ్ళకి భూమి గుర్తొచ్చింది. అన్నీ ఆవిడేగా భరిస్తుంది. అందుకే దేవతలందరూ ముక్తకంఠంతో భూమిని చూపించారు. అప్పుడు భూమి ఏమనాలి? అదేమిటి, ఆయన భార్య యందు ప్రవేశపెట్టవలసిన శివతేజస్సు నా మీద ఎలా విడిచిపెడతాడు? నేనెలా స్వీకరిస్తాను? దోషం అవుతుంది కదా, నేను తీసుకోను అని అనాలి. కానీ భూమాత సంతోషంగా అంగీకరించింది. ఎందుకంటే శివవీర్యం తనలో ప్రవేశించడం అదృష్టం కదా అని అనుకొని తప్పకుండా స్వీకరిస్తా అన్నది. వెంటనే శివుడు తన తేజస్సును భూమి మీద వదిలేశాడు. అది ఉత్తర క్షణం భూమి అంతటా వ్యాపించింది. వ్యాపించి సముద్రాలలో, నదులలో, పర్వతాలలో, చెట్లలో పరివ్యాప్తమైతే ఆ తేజస్సు యొక్క స్థితిని భూమి తట్టుకోలేకపోయింది. తట్టుకోలేక పెద్ద పెద్ద కేకలు వేసింది. నా ఒళ్ళు మండిపోతోంది, నా శరీరం అంతా దగ్ధమైపోతోంది. శివవీర్యాన్ని నేను భరించలేకపోతున్నాను, దాని శక్తి నేను తట్టుకోలేకపోతున్నాను. కాబట్టి
నాలోకి వచ్చిన వీర్యాన్ని దేనిలోకి విడిచిపెట్టను అని అడిగింది. అప్పుడు దేవతలందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఇలా అన్నారు, ఒళ్ళు మండిపోతోంది, తట్టుకోలేను అన్నావు కాబట్టి ఎవరు మండిస్తారో అతనిలో వదిలేయమన్నారు, అంటే అగ్నిహోత్రుడిలో వదిలేయమన్నారు. అప్పుడు భూమి తనలో పడిన శివవీర్యాన్ని అగ్నిహోత్రుడిలో వదిలేసింది. ఇదంతా రెప్పపాటు కాలంలో జరిగిపోయింది. బయటికెళ్ళిన శివుడు లోపలికి రాలేదు. పార్వతీదేవికి అనుమానం వచ్చి ఏం జరిగిందని బయటకొచ్చి చూసి తన యోగ దృష్టితో జరిగిందంతా తెలుసుకొని ఎర్రబడిన కళ్ళతో కోపంతో ఊగిపోయింది. తనకు బిడ్డ పుట్టకుండా చేస్తే ఏ తల్లి మాత్రం క్షమిస్తుంది? పెళ్ళైన దంపతులు కలిసి సంగమించడం సృష్టి ధర్మం. ఎంతటి పాపాత్ములు కూడా ఆలు మొగలను విడదీసే ప్రయత్నం చేయరు. అలాంటిది ఇంతటి పాపానికి ఒడిగట్టారు మీరు. నా యందు ప్రవేశపెట్టవలసిన శివవీర్యాన్ని భూకాంత యందు ప్రవేశపెట్టారు. నా భర్తతో కలిసి బిడ్డని కనే భాగ్యాన్ని నా నుండి దూరం చేసినందుకు అంతకంతకు అనుభవిస్తారు మీరు. ఇక నుండి మీ భార్యలు కూడా బిడ్డలు పుట్టే భాగ్యాన్ని కోల్పోతారని శపిస్తుంది. అందుకే దేవతల సంఖ్య ఎప్పటికీ 33 కోట్లే. ఎందుకంటే ఇంకా వాళ్ళకి సంతానం ఉండదు. అమృతం తాగడం వల్ల వాళ్ళ సంఖ్య తగ్గనూ లేదు, పార్వతీదేవి శాపం వలన వారి సంఖ్య పెరగనూ లేదు. తర్వాత పార్వతీదేవి భూమి వంక తిరిగింది. నువ్వు స్త్రీవి కదా, నా భర్త యొక్క తేజస్సును నేను పట్టవలసింది నువ్వెలా స్వీకరించావు అని భూమిని కూడా శపించింది. నువ్వు ఒక్క రూపంతో ఉండవు. భూమి అని పిలువబడినా నీకు అనేకమైనటువంటి స్థితి కలుగుతుంది. ఒకచోట చౌటు నేల, ఒకచోట నల్ల నేల, ఒకచోట ఎడారి, మరొక చోట పంట పండే నేల. ఇలా నువ్వు రకరకాలుగా అయిపోతావు. అంతేకాదు, నీకు ఒక్క భర్త ఉండడు. నీ భర్త కాని వారి వీర్యాన్ని నువ్వు స్వీకరించావు కదా, నీకు ఇంకా ఎంతమంది భర్తలో లెక్క ఉండరు. భూమిపై పరిపాలన కొనసాగించే ప్రతి రాజు నీకు భర్తతో సమానం అని చెప్పిస్తుంది. అందుకే రాజ్యాన్ని పాలించిన వాళ్ళందరూ భూపతులే. ఎంతటి భయంకరమైన శాపం ఇది! ఈ శాపంలో నిగూఢంగా దాగున్న మరో భయంకరమైన శాపం ఏంటో తెలుసా? ఒక రాజు ఉన్నాడనుకోండి. ఆ రాజు భూపతి, అంటే భూదేవి భర్త. ఇప్పుడు ఆ రాజుకి కొడుకు పుట్టాడు. రాజు బిడ్డ భూమాతకు కూడా బిడ్డే కదా. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ కొన్ని రోజులకు రాజ్యాధికారం కొడుకు చేతుల్లోకి వెళ్ళిపోయింది. అతను రాజ్యానికి రాజయ్యాడు. ఇప్పుడు అతన్ని కూడా భూపతి అని పిలుస్తారు, అంటే భూదేవికి భర్త. బిడ్డతో కూడా భర్త అని అనిపించుకునే దౌర్భాగ్యం ఏ స్త్రీకి కూడా రాకూడదు. పార్వతీదేవి శాపం వలన భూమాతకి అలాంటి పరిస్థితి వచ్చింది. ఓర్పుకు మరో పేరు భూదేవి కాబట్టి అంతటి శాపాన్ని కూడా తట్టుకోగలిగింది. ఈ లోపల దేవతలందరికీ శివమాయ తొలగిపోయింది. తారకాసురుడి బాధ తప్పించుకోవాలంటే శివుడికి సంతానం కలగాలి. అందుకే దగ్గరుండి వారికి పెళ్లి జరిపించాం. మరి ఇప్పుడేంటి, మనమే బిడ్డ పుట్టకుండా అడ్డుకున్నాం? బ్రహ్మదేవా, ఘోరం జరిగిపోయిందని కుయ్యో ముర్రో అంటున్నారు. ఇంకొక పక్కన అగ్నిదేవుడు శంకరుని తేజస్సును భరించలేక విపరీతమైన బాధకు లోనయ్యాడు. దేవతలంతా ఇప్పుడెలా? పోని ఆ తేజస్సును దేవతా స్త్రీలలో ఎవరికైనా ప్రవేశపెడదామంటే పార్వతీదేవి బిడ్డలు పుట్టరు అని చెప్పించింది. మరి ఇప్పుడెలా అని ఆలోచించగా ఓ ఉపాయం తట్టింది. పార్వతీదేవి అక్క గంగాదేవి అయితే ఎలా ఉంటుంది? అక్క కాబట్టి పార్వతీదేవి కోపగించుకోదు కదా. కాబట్టి ఎలాగైనా ఆ తేజస్సు స్వీకరించేలా గంగాదేవిని ఒప్పించాలని అనుకుంటారు. తారకాసురుడిని వధించాలంటే అదొక్కటే మార్గం. లోక శ్రేయస్సు కోసం గంగాదేవి ఆ తేజస్సును తనలోకి స్వీకరించడానికి ఒప్పుకుంటుంది. గంగ చక్కని శ్రీరూపం ధరించిరాగా అప్పుడా అగ్నిదేవుడు శివవీర్యాన్ని వాయువు సహాయం కోరి గంగానదిలో విలీనమైపోయేలా ఆ ఉగ్రాగ్ని వీర్యాన్ని విసర్జించాడు. చల్లని తల్లి గంగమ్మ. కానీ శివవీర్య ధారణంతో ఆమెకు కూడా వేడి ఎక్కిపోయింది. ఆ వేడి దాటికి తట్టుకోలేక గంగమ్మ తన కెరటాలతో దానిని విచ్ఛిన్నం చేస్తూ హిమోత్పర్వత పాదాల దగ్గర ఉన్న రెల్లు పొదల తటాకంలోకి విడిచిపెట్టింది. అయితే ఈ తటాకానికి ఒక చరిత్ర ఉంది. అదేంటంటే, భస్మాసురుడు శివుడి తలపై చేయి పెట్టి భస్మం చెయ్యాలని చూస్తుండగా శివుడు పరిగెడుతూ ఉంటాడు. అది కూడా శివుడి ఒక నాటకమే. ఆ సమయంలో పార్వతీదేవి ఓ తటాక రూపంలోకి మారుతుంది. భస్మాసురుడి మరణం తర్వాత పార్వతీదేవి మళ్ళీ నిజరూపంలోకి వచ్చేస్తుంది. కానీ
పార్వతీదేవి అంశ ఇప్పటికీ ఆ తటాక రూపంలో అలాగే ఉండిపోయింది. అలా శివుడి తేజస్సు ఆ తటాకంలో కలవడంతో పరోక్షంగా పార్వతీదేవిలో కలిసినట్టయింది. అందులోంచి ఒక్కసారి కాంతి కనిపించింది. బాలుడు జన్మించాడేమో అని దేవతలందరూ చూస్తున్నారు. ఆ శివవీర్యంలోంచి అగ్ని ఎటువంటి కాంతితో ఉంటాడో అటువంటి కాంతితో మొట్టమొదట బంగారం పుట్టింది లోకంలో. అందుకే బంగారానికి శివవీర్యం అని పేరు. ఆ బంగారంతో అక్కడ ఉన్న గడ్డి, చెట్లు అన్నీ బంగారు రంగుతో మెరిసిపోయాయి. తర్వాత వెండి పుట్టింది. ఆ తర్వాత మిగిలినటువంటి క్షారంలో నుండి రాగి, ఇనుము పుట్టాయి. మిగిలిపోయినటువంటి తేజోమలంలో నుండి తగరము, సీసము పుట్టాయి. మిగిలిన తేజస్సు అణువులు భూమితో కలిసిపోతే నానా రకములైన ధాతువులు పుట్టాయి. ఇవి తప్ప పిల్లవాడు మాత్రం కనబడడం లేదు. బాలుడు పుట్టనందుకు దేవతలందరూ దిగాలుగా పైనుండి చూస్తున్నారు. అయితే కొంత సమయం తర్వాత రెల్లుదుబ్బల నుండి బ్రహ్మాండమైనటువంటి కాంతులు మెరిసిపోతుండగా 6 ముఖాలతో అద్భుతమైన సౌందర్యంతో మార్గశిర శుద్ధ షష్ఠినాడు ఒక బాలుడు పుట్టి పాల కోసం ఏడ్చాడు. హమ్మయ్య, శివపుత్రుడు జన్మించాడు, మన బాధలన్నీ తీరాయని దేవతలు ఎంతో సంతోషించి పూలవాన కురిపించి విజయనాదాలు చేశారు. ఇంద్రాది దేవతలు కుమారుడు పుట్టగానే పాలిచ్చి పెంచడానికి షట్కృత్తికలను ఏర్పాటు చేశారు. వెంటనే కృత్తికలకు పాలు పుట్టాయి. కుమారుడు 6 ముఖాలు కలవాడై ఏకకాలంలో 6 పాలు తాగి పెద్దవాడయ్యాడు. 6 కృత్తికల చేత పెంచబడడం వల్ల స్వామికి కార్తికేయుడు అనే పేరు ఏర్పడింది. 6 ముఖాలతో పుట్టాడు కాబట్టి షణ్ముఖుడు అనే పేరు ఏర్పడింది. రెల్లును సంస్కృతంలో శరం అంటారు. ఆ విధంగా శరవణంలో జన్మించడం వల్ల శరవణుడయ్యాడు. ఎప్పుడు బాలుడిలా ఉంటాడు కాబట్టి కుమారస్వామి అని. దేవతలను రక్షించుట కొరకై శివుడి నుండి స్ఖలనమై వచ్చాడు కావున స్వామికి స్కంద అనే నామం వచ్చినది. కొంతసేపు గంగమ్మ కూడా శివతేజాన్ని భరించింది కాబట్టి గాంగేయ అని, అగ్నిదేవుడి వలన వహ్నిగర్భ, అగ్నిసంభవ అనే నామములు వచ్చాయి. అయితే దేవతలందరూ శివతేజస్సు పార్వతీదేవిలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడానికి ఏర్పడిన మాయకు ఒక కారణం ఉంది. అదేంటంటే బ్రహ్మ మానసపుత్రుల్లో సనత్కుమారుడు ఒకడు. ఆయన పుట్టుకతోనే మహాజ్ఞాని, సంపూర్ణ వైరాగ్యమూర్తి. తన తపస్సు తప్ప ప్రపంచం సుఖదుఖాలను గురించిన చింత లేనివాడు. అయితే ఒకరోజు సనత్కుమారుడికి రాక్షస సైన్యాల మీద యుద్ధం చేస్తున్నట్లు కలొచ్చింది. ఇదేంటి, నాకు కల రావడం ఏంటి? కల రావడం అంటే మనసులో ఏదో కోరిక ఉంది. ఆ కోరిక కలలో కనబడింది. స్వప్నావస్థలోకి వెళ్ళాను. ఇది దోషం కదా, ఇలా ఎందుకొచ్చిందో తెలుసుకోవడానికి అని తండ్రి అయిన బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, కుమార, నీకిలా కల రావడానికి ఒక కారణం ఉంది. పూర్వజన్మలో నీవు వేదాన్ని నేర్చుకునేటప్పుడు వేదంలో దేవతల గురించి, రాక్షసుల గురించి, దేవదానవ యుద్ధాల గురించి చదివి ఈ రాక్షసులు ఎప్పుడూ వేద ప్రమాణానికి వ్యతిరేకంగా ఎందుకిలా చేస్తున్నారు, వీళ్ళని పట్టుకుని చంపేయాలని వ్యగ్రత పొందావు. ఆ వ్యగ్రత జీవుడిని పట్టుకుంది. ఈ జన్మలో నీవు బ్రహ్మవేత్తమైన నీకు ఆ వాసన ఉండిపోయింది. అది ఇప్పుడు కలగా వచ్చింది. అది తీరాలంటే నువ్వు దేవసేనకి అధిపతివి కావాలి. నువ్వు దేవసేనకు అధిపతివి అయ్యి రాక్షసులను సంహరిస్తే ఆ కోరిక తీరుతుంది. సరే అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు సనత్కుమారుడు. ఇది జరిగాక ఒకానొకప్పుడు పార్వతీ పరమేశ్వరులు అసుర సంధ్య వేళలో ఈ భూమండలమంతా విహారం చేస్తూ ఒక పర్వతం మీద దిగుతారు. అలా విహారం చేస్తుంటే సనత్కుమారుడు కనిపిస్తాడు. అతడిని చూడగానే ముచ్చటేసింది. బ్రహ్మవేత్త, మహాజ్ఞాని, పలకరిద్దామని నంది దిగి సనత్కుమారుడి దగ్గరకు వెళ్ళారు. ఆయన పార్వతీ పరమేశ్వరులను చూసి తన పని తాను చేసుకుంటున్నాడు. ఇద్దరూ అలా నిలబడ్డారు. ఆయనేం పలకరించలేదు. అప్పుడు పరమశివుడు ఇలా అన్నాడు, ఏమయ్యా, ఇంతసేపటి నుంచి నిలబడి ఉన్నాం, మమ్మల్ని కనీసం నువ్వు పలకరించలేదు అన్నాడు. దానికి అతను, నువ్వు కొత్తగా కనబడటం ఏంటి? నాకు లోకమంతా నువ్వు తప్ప ఇంకొకటి కనబడట్లేదు. ఇందులో కొత్తదనం ఏముంది? అందుకే అలా కూర్చున్నాను అన్నాడు. లేచి నిలబడి మాట్లాడకుండా అలా కూర్చొని మాట్లాడితే శపిస్తానని పరమశివుడు అన్నాడు. శపిస్తే ఏమవుతుంది స్వామి? దేహానికైతే బాధ కలుగుతుంది. నేనైతే ఆత్మని. ఆత్మకి శాపం ఏముంటుంది? ఆత్మనే నేను, నేనే నువ్వు, ఉన్నది ఒకటే.
దానికి శాపం లేదు స్వామి, అందుకే నాకు భయం లేదన్నాడు. సనత్కుమారుడి మాటలు వినేసరికి శివుడికి ముచ్చటేసి ఏదైనా వరం కోరుకో అన్నాడు. అప్పుడు సనత్కుమారుడు వరము శాపము అని మళ్ళీ 2 ఉన్నాయా? నాకేం అక్కర్లేదు, కావాలంటే నీకే ఇస్తాను కోరుకో అన్నాడు. అప్పుడు పరమశివుడు అన్నాడు, ఈ మాట నీతో అనిపించడం కోసమే ఇంతసేపు నీ ముందు నిలబడ్డానన్నాడు. అప్పుడు శంకరుడు మాకు పుత్రుడిగా జన్మించమని కోరతాడు. దానికి సనత్కుమారుడు శంకరుడితో నేను నీకు మాత్రమే కుమారుడిగా వస్తాను అని చెప్తాడు. ఇదంతా వింటున్న పార్వతీ అమ్మవారు ఒక్కసారి ఉలిక్కిపడి ఇదేమిటి, శంకరుడికి పుత్రుడిగా వస్తానడం ఏంటి, నీకు మాత్రమే అని అంటున్నావు అని అడిగితే అప్పుడు సనత్కుమారుడు చెప్తాడు, శివుడు వరం అడిగితే అవునన్నాను, కానీ కోరి కోరి మళ్ళీ గర్భవాసం చేసి యోని సంభవుడిగా రానమ్మా, నన్ను క్షమించు అని చెప్తాడు. అందుకు పార్వతీదేవి చిన్నబుచ్చుకొని నా కోరికను ఇంకొకలాగా తీర్చాలంది. ఎలా తీర్చనమ్మా అన్నాడు. అప్పుడు పార్వతీదేవి ఇలా చెప్పింది, భస్మాసురుడు పరమశివుడి తలపై చేయి పెట్టి భస్మం చేయాలనుకున్నప్పుడు శంకరుడు పరిగెడుతున్నట్టు నటించాడు. ఆయన పరిగెడుతున్నట్టు నటిస్తే నేను వెంటబడి చంపితే బాగుండదు. అప్పుడు నేను కొద్దిసేపు కనబడకుండా ఉండాలని నా శరీరాన్ని నీటిగా మార్చి ఒక సరోవరం కింద మారిపోయాను. అదే శరవణ తటాకం. ఆ శరవణ తటాకం హిమవత్ పర్వత ప్రాంతంలో ఉంది. నువ్వు నా కడుపున పుట్టకపోయినా చివరిగా పుట్టేటప్పుడు మాత్రం ఆ తటాకం నుండే పుట్టాలి అన్నది. దానికి సనత్కుమారుడు సరే అన్నాడు. ఆ విధంగా బ్రహ్మదేవుడి మానసపుత్రుడైన సనత్కుమారుడు పార్వతీ పరమేశ్వరుల సమాగమం జరిగినప్పుడు శివుడి తేజస్సు పార్వతీదేవిలోకి వెళ్లకుండా పార్వతీదేవి తటాకం నుండి సుబ్రహ్మణ్యుడిగా పుట్టాడు. అయితే సుబ్రహ్మణ్యుడు అనే నామం ఎలా వచ్చింది అంటే, ఒకనాడు బ్రహ్మదేవుడికి మరియు పరమశివునికి కూడా ప్రణవార్థం బోధించినవాడు కావున స్వామి సుబ్రహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞాని అని పిలువబడ్డాడు. అమిత బల పరాక్రమాలు, యుద్ధతంత్ర నైపుణ్యం కలిగిన బాలసుబ్రహ్మణ్యుడు దేవతల సైన్యానికి అధిపతిగా నియమితుడయ్యాడు. 7వ ఏడు రానే వచ్చింది. అప్పుడు దేవతలు కుమారస్వామికి అతని జన్మ కారణాన్ని తెలియజెప్పి యుద్ధానికి సన్నద్ధుడిని చేశారు. అందుకోసమే ఎదురుచూస్తున్న కుమారస్వామి తారకాసురుడితో యుద్ధం చేసి ఆ యుద్ధంలో తారకాసురుడిని అంతమొందించి దేవతలను ప్రజలను రక్షించాడు. పంచభూతాత్మకం పరమశివ లక్షణం కదా, అందుకని అగ్నిస్వరూపంగా, జలస్వరూపంగా, పృథ్వీస్వరూపంగా, వాయుస్వరూపంగా, ఆకాశ స్వరూపంగా 5 స్వరూపాలతో కుమారస్వామి జన్మించాడు. దేవసేన మరియు వల్లీదేవిలను వివాహం చేసుకుని తన భక్తులను కాపాడుతున్నాడు. ఇదండి షణ్ముఖోత్పత్తి. ఎవరైతే స్కందోత్పత్తి నమస్కారం చేస్తూ వింటారో వాళ్ళు ఈ లోకం విడిచిన తర్వాత సుబ్రహ్మణ్య లోకాన్ని పొందుతారు. పిల్లల క్షేమం కోసం సుబ్రహ్మణ్యారాధనకి మించింది లోకంలో మరొకటి లేదు. అంతేకాదు, ముద్దుగా ఉండే ఆ సుబ్రహ్మణ్య స్వామి మూర్తి వంక అదే పనిగా చూసినా కూడా సత్సంతానం కలుగుతుంది. ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చూస్తే పెళ్ళవుతుందని నమ్మకం. సర్పదోషం ఉన్న వాళ్లకు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే సర్పదోష పూజలు చేయించుకుంటే సమస్యలు తీరిపోతాయి. మరి సుబ్రహ్మణ్య స్వామి అవతారం గురించి మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. మిత్రులారా, ఈ వీడియో చేయడానికి మాకు చాలా సమయం పట్టింది. కానీ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి మీకు 2 సెకండ్లు కూడా పట్టదు. అందుకే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.